రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపి యేసు ప్రభువా, మీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ దినము ఈ రీతిగా ఆరాధన జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మహిమ పొంది ఉన్నావు. అలాగే నీ బిడ్డల జీవితంలో చేసిన కార్యములు, వారి సాక్ష్యములు చెప్పుటను బట్టి నీకు మహిమ, చెప్పిన వారికి ఆశీర్వాదం కలిగిందని నమ్ముచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో నాయన వాక్యమును విత్తడానికి నీ దాసుడు నిలబడి ఉన్నాడు నాయన. వాక్యము నీది, నిలబడిన ఈ పాత్ర నీది కనుక నీవే వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆనాడు భక్తునితో సెలవిచ్చిన మాటను తెలియపరుస్తున్నాం. నిలబడేది నీవు, మాట్లాడేది నేను అన్నావు కనుక నీ మాటలను వెల్లడిపరచండి, నీ వాక్కును తెలియపరచండి. నీ మాటలో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది కనుక అట్టి ప్రభావము కలిగిన నీ మాటలను నీ బిడ్డలకు సూటిగా, స్పష్టముగా, తేట తెల్లముగా తెలియపరచండి. ఆటంకపరచు అపవాది పిచాచి అత్తనాలు నిర్వీర్యపరిచి నీ సన్నిధిని ఇక్కడకు తోడుగా ఉంచి నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. ఏది సిలువ వేయబడాలంట? మన ప్రాచీన స్వభావము. మన ప్రాచీన స్వభావము. స్వభావము అంటే అర్థం ఏంటి? స్వభావం అంటే ఏంటి? స్వధర్మము. స్వభావం అంటే అర్థం స్వధర్మము అంటే నీవు చేసినదే ధర్మము, న్యాయము, నీతి అనుకోవడమే స్వభావం. నువ్వు చేసినదే ధర్మము, నీతి, న్యాయము అనుకోవడమే స్వభావం. కనుక నీ ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఏం చేయాలంట? సిలువ వేయాలి. ఏం చేయాలి? సిలువ వేయాలి. ఈరోజు మన అంశము స్వభావము. ఏంటిది? స్వభావము. ఏ స్వభావమును మనము సిలువ వేయాలి, లేదా ఎలాంటి స్వభావము కలిగి మనము బ్రతకాలో ఈరోజు కొన్ని విషయాలను మరి దేవుని వాక్యము ద్వారాను మనము తెలుసుకుందాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని చూద్దాము. రోమా పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కాగా శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని స్తోత్రం. ఏ స్వభావం అంటే ఇది? శరీర స్వభావము. మొదటి స్వభావం ఏంటిది? శరీర స్వభావము. ఈ శరీర స్వభావము కలిగిన వారు ఎవరిని సంతోషపెట్టలేరంట? దేవుణ్ణి సంతోషపెట్టలేరు.
ఎందుకని దేవుణ్ణి సంతోషపెట్టలేరు? వీరి ఆలోచన అంతా శరీరం మీదే ఉంటుంది. వీరి ఆలోచన అంతా శరీరం మీదే ఉంటుంది. వీళ్ళ ఆలోచన ఈ శరీరానికి ఏ బట్టలు కడదాం, ఈ శరీరానికి ఏ నగలు పెడదాం, ఈ శరీరానికి ఏమి ఆహారం పెడదాం, ఈ శరీరాన్ని ఎక్కడ సుఖంగా ఉంచుదాం, సంతోషంగా ఉంచుదాం అంటే వీళ్ళ ఆలోచన అంతా శరీరం మీదే. పొద్దున్న లేచిన కానుండి పడుకునే వరకు ఈ శరీరం గురించి ఆలోచన. దీనికి మంచి వస్త్రాలు కట్టాలి, దీనికి మంచి తిండి పెట్టాలి, మంచి నగలో దీనికి ధరింప చేయాలి, చక్కగా చల్లగా ఉన్న చోట దీన్ని విశ్రాంతి తీసుకునేటట్లు చేయాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఏం కావాలి? చల్లగా ఉంటే బాగుంటుంది. అందుకే ఏసీ రూములు ఉంటే చక్కగా చల్లగా పడుకోవచ్చు. దేనిది? ఈ శరీరం. కనుక శరీర స్వభావం కలిగిన వారు నిత్యము ఆలోచించే దేని మీద అంటే శరీరం మీదే ఆలోచన. చూడండి 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. దేవుని స్తోత్రం. శరీర స్వభావం కలిగిన వారు దేనికి లోబడరంట? దేవునికి లోబడరు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడరు. ఎంతవరకు వారి ఆలోచన దేని మీదే ఉంటదంటే శరీరం మీదే ఉంటదంట. దేని మీద ఉంటది? శరీరం మీదే. ఇక దేవునితో పని లేదు వీళ్ళకి. ఎంతవరకు వారి శరీరమే. చూడండి ఎన్ని ఆలోచన చేసి ఉంటారు ఈ శరీరం కోసం. పొద్దున్న లేచిన కానండి ఈరోజు ఏం కూర వండి పెడదాం శరీరానికి, లేదా ఈరోజు ఎలాంటి బట్టలు కట్టుకుందాం. పొద్దున్న లేచిన కానండి ప్రతి మనిషి శరీరం కోసమే ఆలోచన. కనుక శరీర స్వభావం కలిగిన వారంట ఆ దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఎన్ని ఆస్తులు సంపాదించినా, నువ్వు ఎన్ని ఇల్లు కట్టినా, ఎంత బంగారం కూడబెట్టినా, ఎంత డబ్బు కూడబెట్టినా, ఎన్ని విలువైన వస్త్రాలు నువ్వు దాచిపెట్టుకున్నా, ఇవన్నీ దేనికోసం? శరీరం కోసం. ఇవన్నీ ఎవరు చేస్తారంటే శరీర స్వభావము కలిగిన వారు చేసే పని. అందుకే అంటాడు, ప్రాచీన నీ స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేయబడిందని ఎరుగు. ఎవరి గురించి చెప్పారు ఆ మాటను అంటే రక్షించబడి బాప్తిసం పొంది ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పంచుకుంటూ కూడా ఇంకా వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే ప్రాచీన స్వభావమే. ఏంటి ఆ ప్రాచీన స్వభావము? శరీర స్వభావం. ఇదివరకు శరీరం కోసం ఆలోచించావు, ఇప్పుడు శరీరం కోసమే నీ ఆలోచన, ఎప్పుడు ఈ శరీరం కోసమే నీ ప్రయాస, ఇప్పుడు ఈ శరీరం కోసమే నీ ప్రాకులాట. ఇదంతా ఎవరు చేసే పని? శరీర స్వభావం కలిగిన వారు. అందుకే అన్నాడు వాటిని సిలువేసి. ఆ శరీర స్వభావాన్ని క్రీస్తు కూడా సిలువ వేయబడిందని నువ్వు ఎరుగు. ఒకవేళ ఇంకా తెలియట్లేదేమో, ఇప్పుడైనా సిలువ వేసామంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దీనికోసం ఎదురు చూస్తాం కాదు, దీనికోసం పాకులాడటం కాదు. నువ్వు చేయవలసింది ఏం చేయాలంట? చూడండి దేవుని వాక్యం చదువుదాం. 2వ పేతురు 3వ అధ్యాయం 2 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాము. జాగ్రత్తగా ఆలకించుదాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. దేవుని స్తోత్రం. ఇంత కష్టపడుతున్నావు, ఇంత ప్రయాసపడుతున్నావు కదా ఈ శరీరం కోసం. నువ్వు ప్రయాసపడేదంతా, కష్టపడేదంతా దేని మీద ఉంది?
ఈ భూమి మీదే ఉంది. దేని మీద ఉంటుంది? నువ్వు ఎన్ని పొలాలు కొన్నా, నువ్వు ఎన్ని ఇల్లు కొన్నా, నువ్వు ఎన్ని రకాలైన వస్త్రాలు కొన్నా, నగలు కొన్నా, ఎన్ని పనిముట్లు కొన్నా, ఈ శరీరం కోసం ఎంత ఆహారాన్ని సిద్ధపరిచినా అవన్నీ ఎక్కడున్నాయి? ఈ భూమి మీదే ఉంది. అయితే భూమి ఏమైపోతుందంట? కాలిపోతుందంట. ఏమైపోతుంది? చదివాం కదా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. దేవుని స్తోత్రం. భూమి కాలిపోద్దంట, భూమి మీద ఉన్నాయన్నీ కూడా కాలిపోతాయి. కాలిపోతే మిగిలేదేంటి? బూడిద. ఏం మిగిలిద్ది అంటే దేనికోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? ఆ బూడిద కోసం. అందుకే అన్నాడు, ఈ యొక్క శరీర స్వభావాన్ని విడిచిపెట్టు. ఇప్పుడైనా ఆ శరీరం మీద ఆశలను విడిచిపెట్టు. నువ్వు ఇప్పుడు కట్టుకునే దాచిపెట్టే ఈ వస్త్రాలు గాని, వెండి బంగారాలు గాని, ఈ భవనాలు కానీ, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. ఇవన్నీ ఒకరోజు కాలిపోతాయి, లయమైపోతాయి, బూడిదైపోతాయి. అందుకే దీనికోసం కాదు నువ్వు ఎదురు చూడవలసింది, ఈ శరీరం కోసం కాదు నువ్వు పాకులాడవలసింది. దేనికోసమో చెప్తున్నాడు. చదువుదాం చూడండి. ఇంకా కిందకి వెళ్తే 11వ వచనం నుండి, ఇవన్నీ ఇటు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. అని ఇవన్నీ ఏం మిగలవు. కనుక ఈ శరీర స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలంటే దేవుని దినపు రాకడ కోసం కనిపెట్టాను, ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి? యేసుప్రభు వారు ఎప్పుడు వస్తాడా? ఆయన మధ్యాకాశానికి ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడా? లేదా మనం ఎప్పుడు చనిపోతామా అన్న ఎదురు చూడుపులు మనకు కావాలి. అంతేకాని చాలా మంది దేనికోసం ఈ వారం మాంసం వండాం, వచ్చే వారం మాంసం వండుదాం, చేపలు వండుదాం. శరీర స్వభావం. ఈ పండగకి ఇలాంటి వస్త్రాలు కొన్నాం, వచ్చే సంవత్సరం ఇంకో మంచి కొనాలి. శరీర స్వభావం. ఎంతవరకు నీ ఆలోచన ఇటువైపే. ఏ రోజైనా అయ్యా ప్రభు వస్తా అన్నాడు కనుక ఆయన ఎలా వస్తాడు? ఒకవేళ ఇప్పుడు వచ్చేస్తాడేమో, లేదా రేపు వస్తాడేమో, లేదా రాత్రికి వస్తాడేమో, ఇలాగ ఎప్పుడైనా ఎదురు చూసావా? అందుకే అన్నాడు, ప్రభు దినపు రాకడ కోసం ఎదురు చూడు. ఈ శరీరం కోసం, దీనికోసం కాదు నీ ఎదురు చూపులు. ఆయన దినపు రాకడ కోసము, ఆయన ఎప్పుడు వస్తాడా ఎదురు చూడండి. ఆయన కోసం ఎదురు చూడండి. ఈరోజు ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఒక రోజైనా రాత్రిపూట పడుకునేటప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ప్రభా, ఈ రాత్రి నేను పడుకుంటున్నా, రేపటికి నేను లెగిస్తానో లేకనో, ఒకవేళ పడుకున్నా నేను ఇప్పుడే చనిపోతే నీ రాజ్యంలోనికి వచ్చేటట్టు. ఒకవేళ నేను పడుకున్నాక నీవు వచ్చావనుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను కూడా తీసుకొని. ఎప్పుడైనా ప్రార్థన చేసేలాగా, ప్రభా నేను పడుకున్నా, నాకు బాగా గాఢ నిద్ర పెట్టేయాలి, నేను గొరకెట్టి నిద్రపోవాలి, నువ్వను దేవదూతలు నా మనసు చుట్టూ తిరగండి, నాకు కాపలా కాయండి, మా ఇంటికి కాపలా కాయండి. మరి ఆయన కుక్క కదా, కాపలా కాస్తాడు వచ్చి. మన ప్రార్థన ఇంతే. దేవుని కోసం ఎప్పుడైనా ఎదురు చూసావా? ఆయన ఎలా వస్తున్నాడంట? దొంగలాగా వస్తున్నాడంట. దొంగ ఎలా వస్తాడు? నీ చెప్పు వస్తాడు నీ ఇంటికి. అమ్మా ఇవాళ వస్తాం, మీ ఇంటికాడ అన్ని దోచిపోతా అని చెప్పొస్తాడా? అందుకే అన్నాడు, నీ శరీర స్వభావం, నీ శరీరం కోసం కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు గనక ఆయన కోసం ఎదురు చూడు. ఎప్పుడు వస్తాడో దానికోసం నీ ఎదురు చూపులు ఉండాలి. ఇవాళ ఈ పూట ఇప్పుడు ఈ మాంసం వండాం కానీ మధ్యాహ్నానికి అయిపోద్ది, సాయంత్రం ఏమి వండాలో రోజు అమ్మలక్కల ఆలోచనలు అయ్యే. ఇప్పుడు ఉండో తిన్నావు, కాసేపులో ప్రభు వస్తే నువ్వు ఇక్కడే ఉంటే అది ఎంత బాధ.
అయ్యా నువ్వు ఒకవేళ ఈ జన్మలో వస్తే నేను ఎత్తబడాలి, నీ సన్నిధికి రావాలి, అవి ఎదురు చూపు ఉండాలండి. ఇవి కాదు, శరీరం కోసం కాదు నువ్వు ఎదురు చూసేది. దీనికోసం ఎంత కూడబెట్టినా, ఎంత సంపాదించినా, ఎంత మేపినా ఆఖరికి మిగిలేది ఏంటంట? బూడిద. అదే చదువుకున్నాం, భూమి మీదవన్నీ కాలిపోతాయి అంట, పంచిభూతాలు కాలిపోతాయి అంట, ఆకాశాలు అయితే పరిగెడతాయి అంట, కంటికి కనబడకుండా లయమైపోతాయి. కనుక ప్రభువు దినము కోసం నువ్వు ఎదురు చూడు. ఎలాగంట చూడండి, ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. ఎలా ఎదురు చూడాలి? ఆశతో చూడాలంట. ఆయన రాకడ కోసం ఎలా చూడాలి? ఆశతో. ఇప్పుడు నీ పిల్లలే ఎక్కడో దూరంగా ఉంటున్నారు, ఇవాళ వస్తున్నానని చెప్పారు, ఎంత ఎదురు చూస్తావు? ఇప్పుడు వస్తారా? కాసేపటికి వస్తారా? ఇంకోసేపటికి వస్తారా? లేతే తర్వాత బస్సుకు వస్తారా? తర్వాత ఆటోకి వస్తారా? ఎంత ఆశతో నువ్వు ఎదురు చూస్తావో దేవుని రాకను కూడా అంత ఆశతో ఎదురు చూడండి. అందుకే అన్నాడు, ఆశతో అపేక్షించుచు. ఎలా ఉండాలంట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఎలాంటి ప్రవర్తన? పరిశుద్ధమైన ప్రవర్తన. అలాగే భక్తితోను. మూడో మాట ఏమనంటే జాగ్రత్త గలవారే. ఆ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉందో లేదో చూసుకో. నువ్వు చేసే ప్రవర్తన అది పరిశుద్ధంగా ఉందో లేదో చూసుకో, జాగ్రత్తగా చూసుకో. రెండోది, నీ భక్తి జాగ్రత్తగా ఉందో లేదో చూసుకో. రోజు ఇక్కడికి వచ్చి ఇంత భక్తి చేస్తున్నావు, కన్నీటితో ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ బాగుంటాయి, భక్తి బాగుంటది. ఇంటికి వెళ్ళి నోటితో అడ్డమైన మాటలన్నీ మాట్లాడతావు. నీ భక్తి అంతా అక్కడ పోయింది. ఇక్కడ చేసిన భక్తి అంతా అక్కడ పోయింది. అందుకే అంటున్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను. తర్వాత మూడుది అన్నాడు, జాగ్రత్త గలవారే. పరిశుద్ధమైన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భక్తి విషయంలో. చేసే భక్తి పోకూడదు వృధాగా. అందుకే జాగ్రత్తగా ఉంచుకో. నీ దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉంచుతావా? ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తావా? చాలా జాగ్రత్త. వాటికన్నా విలువైనది నీ పరిశుద్ధమైన ప్రవర్తన, నీ భక్తి. అందుకే వాటి విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాటిని దాచుకోవాలి, మన భక్తిని కూడబెట్టుకోవాలి, వృధాపరచుకోకూడదు మన భక్తిని. ఇంత భక్తి చేసి అంత ఉచితంగా వృధా పరిచేస్తున్నాం, జాగ్రత్త ఉండలేదు, భక్తిని దాచుకోవట్లేదు. ఈరోజు నువ్వు దాచుకోవాల్సిన వెండి బంగారాలు కాదు, నీ భక్తిని దాచుకో జాగ్రత్తగా. నీ పవిత్రమైన ప్రవర్తన దాచుకో. ఎలాంటి పనులు చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏం చేస్తున్నావో ఈ పవిత్రమైన ప్రవర్తన అంతా జాగ్రత్త చేసుకో. ఎందుకని? ఆయన వస్తున్నాడు, ఆయన దొంగ వాళ్ళే వస్తున్నాడు. ఆయన చూసేది నీలో ఇవే, పవిత్రమైన ప్రవర్తన, నీ భక్తిని జాగ్రత్తగా ఉంచుకున్నావా లేదా? దొంగ ఏమి ఎత్తుకుపోతాడు? నువ్వు ఏదైతే విలువైందిగా జాగ్రత్తగా దాచుకుంటావో వాటిని ఎత్తుకుపోతాడు దొంగ. నువ్వు బయట పడేసి వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు, నువ్వు వాడేసిన కొండలో వాడికి అవసరంలా, నువ్వు విలువగా దాచుకుంటా చూసావా, భద్రపరుచుకుంటా చూసావా, దొంగ దానికోసమే వస్తావు. అలాగే నీ పవిత్రమైన ప్రవర్తన, నీ భక్తి, దానికోసం వస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్ర. వాటిని జాగ్రత్తగా దాచుకోండి, అంతేగా నీ శరీర సంబంధమైన వాటిని కాదు మీరు పాకులాడు. కనుక మొదటిది ఏ స్వభావం అంటే శరీర స్వభావం. ఈరోజు నీవు నిజంగా శరీర స్వభావంతో ఇంకా ఉంటే దానిని క్రీస్తుతో కూడా సిలువ వేసే. అందుకే అన్నాడు, ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయండి. నీ ప్రాచీన స్వభావము శరీర స్వభావము, ఇంకా నీవు అలాగుంటే దాన్ని ఇప్పుడైనా సిలువేసి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా దేవుని కోసం ఎదురు చూడండి. ఎదురు చూసేవారు ఎగిరి మేఘం ఎక్కుతారంట. దేవుని స్తోత్ర.
ఎదురు చూసేవారు ఏమవుతారు? ఎగిరి మేఘం ఎక్కుతారు. ఆయన మధ్యాకాశంలో మేఘం మీద వస్తారు. మనం ఎగరాలు ఎక్కడి నుండి? ఎవరు ఎగురుతారు? ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఎగిరి మేఘం ఎక్కుతారు. ఇప్పుడు బస్సు వస్తుందని ఎదురు చూసావనుకో, ఎదురు చూస్తున్నా, ఇంకా రాలా ఎదురు చూస్తూనే అక్కడ నుంచున్నాం. బస్సు వచ్చింది ఏదో టైం ఎక్కి ఎదురు చూసింది రాలేదని వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కలికిద్దా బస్సు వచ్చింది వెళ్ళిపోద్ది. ప్రభు కూడా అంతే. అందుకే ఆయన కోసం ఎదురు చూడండి. ఈ శరీరం కోసం, దీన్ని పెంచడానికి, దీన్ని పోషించడానికి, దీన్ని భద్రపరచడానికి, దీనిని అలంకరించడానికి, ఈ శరీర స్వభావం మీద కాదు, ఆయన కోసం ఎదురు చూడండి. కనుక మొదటిది శరీర స్వభావము. ఏం స్వభావము? శరీర స్వభావం. ఇంకా రెండోదిగా చూద్దాము ఏ స్వభావము. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. దేవుని స్తోత్రం. ఏం స్వభావం అంటే ఇది? సత్య స్వభావము. మొదటి స్వభావము శరీర స్వభావము. అది ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. అది ప్రాచీన స్వభావం కనుక దాన్ని క్రీస్తుతో సిలువే. రెండోది ఏ స్వభావం అంటే సత్య స్వభావము. ఏ స్వభావము? సత్యము అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? చూడండి, దేవుని వాక్యం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుని స్తోత్రం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఏది సత్యము? వాక్యమే సత్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుతాం కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం. కనుక వాక్యం అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. ఇప్పుడు నీకు ఏ స్వభావం కావాలి అంటున్నాడంటే సత్య స్వభావము కావాలి. ఏ స్వభావం కావాలి? సత్య స్వభావము. కానీ మనం ఏ స్వభావం కలిగి ఉన్నాం? చూడండి, దేవుని వాక్యం చదువుదాం. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సత్యమునకు జనకుడు యేసు ప్రభువా. ఎందుకంటే ఆయన వాక్యమే సత్యం. వాక్యమై ఉన్నది ఎవరంటే దేవుడు. కానీ ఇక్కడ అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. దేవుని స్తోత్రం. నువ్వు నిజంగా సత్య స్వభావం కలిగిన వ్యక్తివైతే నువ్వేం మాట్లాడాలంటే సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. ఈరోజు అన్ని మరి నువ్వు నిజాలే పలుకుతున్నావా? నువ్వు అన్ని సత్యాలే చెప్తున్నావా? అబద్ధం ఆడట్లేదా? రోజు నోరు తెస్తే అన్ని అబద్ధాలే. ఇక్కడ కూర్చొని సత్యమైన దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ ఆ సత్యమందు దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశానంటున్నాడు. కానీ నువ్వు ఆ ప్రతిష్ఠతలో ఉంటలా, అన్ని అబద్ధాలే.
సత్యమునకు జనకుడు దేవుడు, అబద్ధమునకు జనకుడు అపవాది. ఇప్పుడు ఎవరు పెట్టవు నువ్వు? అబద్ధం ఆడే వాళ్ళందరూ వాడి పిల్లలే అంటున్నాడు. అబద్ధం ఆడే వాళ్ళందరూ అబద్ధం ఆడట్లేదా? మా వాళ్ళు ఏం కూర అంటే ఏం లేదు, పచ్చడి చేసాం. ఇంట్లోనేమో మాంసం కూర, చెప్పేదేమో పచ్చడి చేసాం. చెప్పట్లేదా? ఉన్నది కూడా లేదని చెప్పట్లేదా? ఎక్కడ దాకా అవసరంలా? అమ్మా ఈ చీర ఎంత అయింది, దాని కరెక్ట్ రేటు కూడా చెప్పండి. 100 అయితే 500 అని చెప్పి. అబద్ధం కాదా? అబద్ధంలో చిన్నది పెద్దది అనేది ఉందా? ఉంటుందంటారా అబద్ధంలో? ఇంత ముందుగా చెప్పాను, ఒక విషయం తీసుకొచ్చి చిన్న టీ గ్లాసులు ఇచ్చినా, పెద్ద గ్లాసులు ఇచ్చినా, లేదా ఒక లోటాలో పోసి ఇచ్చినా ఏది తాగితే చచ్చిపోతారు? టీ గ్లాసులో తాగితే చావరు కదా. లోటాలు అయితే ఎక్కువ ఉంది, అది తాగితేనే రక్తం, అంతేగా. మరి అబద్ధం ఆడే వాళ్ళందరూ అంతే. ఏది తాగినది విషమే, చస్తాం. అబద్ధం కూడా అంతే. నువ్వు ఏది ఆడితే అది అబద్ధమే. అబద్ధకు జనకుడు అపవాది. అబద్ధమాడు వారందరూ అగ్నిగుండం పాలవుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధికులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా. అబద్ధం ఆడితే దేవుని రాజ్యంలో స్థానం లేదు. అబద్ధికులకు జనకుడు ఎవరు? అపవాది. కనుక నువ్వు ఎలాంటి అబద్ధం ఆడినా సరే, కొంతమంది అయ్యా ప్రాణాల మీదకి వస్తే అబద్ధం ఆడిపోతే ఎట్టగయ్యా చచ్చిపోతాం. చచ్చిపో. అబద్ధం ఆడి నరకానికి పోయే కంటే అబద్ధం ఆడకుండా నిజం చెప్పి చచ్చిపోయి స్వర్గానికి వెళ్తాం. అబద్ధం ఆడి నరకానికి పోయే కంటే నిజం చెప్పు, వాళ్ళు చంపితే చంపేనే పరలోకానికి వెళ్తాం నిజం చెప్పినందుకు. కనుక అబద్ధికులందరూ అగ్నిగుండం పాలవుతున్నారు. అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరు సంబంధులు అంటే సైతాను గారి సంబంధంలో. మీరు దేవుని పిల్లలు కారు అంటున్నాడు. మీరు దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలు సత్యమే చెప్తారు, నిజమే చెప్తారు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో మిమ్మలను సత్యమందు నేను ప్రతిష్ఠ చేసి తిని, నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. ఈరోజు మరి నువ్వు నిజంగా ఉన్నావా? చూడండి వాక్యం చదువు మరి ఒకసారి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అంటే ఎవరో? సాతాను గారి సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఎప్పుడు నుండి అంట? ఆదిలోనే నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆదిలో నరహంతకు చేసిన వాడు ఎవడో? ఆదిలో మొదట్లో మనిషిని చెప్పినవాడు ఎవడో? కయీన్. కయీన్ చంపాడు కదా తమ్ముడిని, హేబేల్ని చంపాడు కదా. దేవుడు వచ్చాడు, ఏ కయీను, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అంటే ఏం చెప్పాడు? నేను నా తమ్ముడికి ఏమన్నా కావలి వాడినా, నన్నేమో నా తమ్ముడికి కాపలా పెట్టావా నాకు తెలియదు అన్నా. నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు? అదే అంటున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. అబద్ధం ఆడేవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంట? వాళ్ళ స్వభావం అది. వాళ్ళ స్వభావం ఏంటంటే అబద్ధం ఆడటమే వాళ్ళ స్వభావం. కనుక ఒకవేళ నీ ప్రాచీన స్వభావం అబద్ధములు ఆడే స్వభావం అయితే దాన్ని అంటున్నాడు, దాన్ని క్రీస్తు కూడా సిలువేసే. ఏం చేయాలి? ఆ అబద్ధం ఆడే ఆ స్వభావాన్ని సిలువేసే. ఎందుకంటే నువ్వు సత్య స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలాంటి వ్యక్తిగా ఉండాలి? సత్య స్వభావము, దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా, దేవుని బిడ్డగా నీవు ఉండాలి. అబద్ధ స్వభావం మనలో ఉండకూడదు. అబద్ధం ఆడే ఆ మాటలు మనలో ఉండకూడదు. ఒకవేళ నువ్వు వాడితే నిజంగా నరకానికి వెళ్ళిపోతావు. అబద్ధం నేను ఆడినా వెళ్ళిపోతావు, నువ్వు ఆడినా వెళ్ళిపోతావు. దేవుడికి నువ్వు నేనని తేడా లేదు, భేదం లేదు. అని అందరూ ఒకటే. కనుక ఇక్కడ నుండి అయినా సత్యం మాట్లాడుతూ నేర్చుకోవాలి. చాలా మంది నిజం చెప్పరు, నోటితో నిజం చెప్పరు, అన్ని అబద్ధాలే. ఆ చిన్నదేలు ఏమైంది? అదే తీసుకుపోద్దు రేపు నేను నరకాన్ని.
అది చిన్న అబద్ధమే నిన్ను తీసుకుపోద్దే. అది విషముతో సమానం, గుర్తుపెట్టుకో. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే విషం తాగుతున్నావు అని అర్థం. అంటే నువ్వు చేస్తావు, తర్వాత నరకానికి పోతావు. కనుక మొదటిది శరీర స్వభావము, ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువేయాలి. రెండోది సత్య స్వభావము, అంటే నీలో ఒకవేళ అబద్ధ స్వభావం ఉంటే దాన్ని సిలువేయాలి. మూడో స్వభావాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము కలవాడు సంగతి దాచును. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్వభావము? మూడో స్వభావము నమ్మకమైన స్వభావము. నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాచును. ఎవరు దాస్తాడంట? నమ్మకమైన స్వభావము. ఈరోజు నిన్ను నమ్మొచ్చు అంటారా? నీ భర్త నిన్ను నమ్మొచ్చా? నీ బిడ్డలు నిన్ను నమ్మొచ్చా? నీది నమ్మకమైన స్వభావమేనా? నమ్మకమైన స్వభావం కలవాడు సంగతిని ఏం చేస్తాంట? దాచిపెడతాడు. ఈ సహోదరే ఉంది, అయ్యగారు నా బాధ ఇది, నా కష్టం ఇదనే వచ్చి చెప్పుకుంది అనుకో, నేనేం చేయాలి? దాన్ని దాచిపెట్టాలి. నేను తీసుకొచ్చి నీకు చెప్పి నీకు చెప్పి నీకు చెప్పి నీకు చెప్తే అది నమ్మకమైన స్వభావం అయిద్దా? కొంతమంది తల్లులు పాపం వెళ్ళి పెద్దవాళ్ళని వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటే వీళ్ళ ఊరంతా చెప్పేస్తా ఉంటారు, పలానా ఆవిడేలా పలానా ఆవిడేలా పలానా. అదా నమ్మకమైన స్వభావము? దేవుని వాక్యం అంటది నువ్వు నమ్మకమైన స్వభావం కలిగి ఉండాలి. దేవునికి కావలసింది కూడా నమ్మకస్తులైన వారే కావాలి. ఎవరు పడితే వారు అవసరం లేదు దేవునికి. ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? దేవుడు చూసేది మనలో నమ్మకాన్నే చూస్తాడు. నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నిన్ను అభివృద్ధి పరచాలన్నా దేవుడు మనలో చూసేది నమ్మకాన్ని. నువ్వు ఇచ్చే అర్పణలు కాదు, నువ్వు తెచ్చే అర్పణలు కాదు, నువ్వు చేసే ప్రార్థనలు కాదు, నీలో నమ్మకంగా ఉన్నావా లేదా అదే చూస్తాడు దేవుడు. దేవుడు చూసేది ఏంటి? నమ్మకాన్ని. అందుకే ప్రభు అంటాడు మోషేతో, ఇతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. దేవుని స్తోత్ర. వాక్యం కూడా అంటుంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని స్తోత్ర. చదవండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ఎవరికి దీవెనలు కలుగుతాయి అంట? నమ్మకమైన వానికి. నీకు దీవెన కలగాలి లేదా నీకు ఆశీర్వాదం కలగాలి, నువ్వు కోరుకున్నది నెరవేరాలంటే నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నువ్వెంత నమ్మకంగా ఉంటే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు నిన్ను. నీ నమ్మకాన్ని బట్టే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎలా పడితే అలా ఉంటే దేవుడేమో ఆశీర్వదించాడు, దేవుడేమో అభివృద్ధి పరిచాడు నిన్ను నీ నమ్మకాన్ని బట్టి. అందుకే అంటాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అలాగే దేవుని రాజ్యములు కూడా ఎవరు ఉంటారంటే నమ్మకస్తులే ఉంటారు. ఎవరుంటారు? చదువుతాను చూడండి ఆ మాటను కూడా. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రభువే అంటున్నాడు నా యొద్ద నివసించినట్లు. అంటే ఆయన యొద్ద, ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పరలోకం. అంటే నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నారంట. అందరినీ కనిపెడుతున్నాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉందా లేదా? ఈవిడ నమ్మకంగా ఉందా లేదా? ఆయన నమ్మకంగా ఉన్నాడా లేదా? ఈ పాస్టర్ గారు నమ్మకంగా ఉన్నాడా లేదా? అందరినీ కనిపెడుతున్నాడు.
ఎందుకని కనిపెడుతున్నాడు? అక్కడ ఉంటాడు పరలోకం. ఎవరు వెళ్తారు పరలోకం రేపు? నమ్మకస్తులు మాత్రమే. దేవుని స్తోత్రం. నువ్వు సంఘంలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి. అన్ని చోట్ల నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉంటేనే దేవుని రాజ్యం. ఎలా పడితే అలాగొచ్చేది కాదండి ప్రభు రాజ్యం. నమ్మకస్తులకు మాత్రమే. ఆయన దగ్గర నివసించేవారు నమ్మకస్తులైన వారు మాత్రమే. కనుక నీకే స్వభావం ఉండాలంటే నమ్మకమైన స్వభావము. చాలా మంది మాట ఇచ్చేస్తారు, అయ్యారు ఇది చేస్తాం అది చేస్తాం అలా ఇలా, దేవుడి దగ్గర మాటలు ఇచ్చేస్తారు, తర్వాత ఏమి చేయరు. అదా నమ్మకం అంటే? ఒకసారి మనం మాట ఇచ్చామంటే మన ప్రాణం పోవాలే కానీ మాట తప్పకూడదు. అది నమ్మకస్తులు చేసే పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణం అనుభవాలి. నమ్మకస్తులు ఆ నమ్మకానికి కట్టుబడి ఉంటారు, ఇచ్చిన మాటకి లోబడి ఉంటారు. అది నమ్మకస్తులు చేసే పని. కనుక అలాంటి నమ్మకమైన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎలాంటి స్వభావం? నమ్మకమైన స్వభావం. రోజు మనం నమ్మకమైన స్వభావమేనా? ప్రభు మనల్ని నమ్మగలుగుతాడా? మనల్ని నమ్మితే అంట ఆయన దీవెనలను కుమ్మరిస్తాడంట. దేవుని స్తోత్రం. మనల్ని నమ్మితే ఏం కుమ్మరిస్తాడు? అదేగా చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కనుక నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన చూసినప్పుడు నీ మీద దీవెనలు కురిపిస్తాడు. తర్వాత తన రాజ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. మొదటి స్వభావము శరీర స్వభావం, రెండోది సత్య స్వభావము, మూడోది నమ్మకమైన స్వభావము, నాలుగోది కూడా చెప్పి నేను ముగిస్తా. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. దేవుని స్తోత్రం. నాలుగో ఏ స్వభావము? ఆత్మ స్వభావము. ఏ స్వభావము? ఆత్మ స్వభావము. అంటే శరీర స్వభావం కలిగిన వారు ఎప్పుడే ఎలాగైతే శరీరం కోసం ఆశపడతారో, ఈ శరీరం కోసం పాకులాడతారో, ఆత్మ స్వభావం కలవారు కూడా తన ఆత్మ వృద్ధి కోసము ఆశపడతారు. ఈ ఆత్మ బలపడాలి, ఈ ఆత్మ ఇంకా వృద్ధి చెందాలి అని దానికోసం పాకులాడతారు. అయ్యా ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఇంకా నేను పాటలు పాడాలి, ఇంకా నేను ఎక్కువ సమయం దేవునితో గడపాలి అని ఎవరికైతే ఆ తపన ఉంటుందో వాళ్ళు ఆత్మ స్వభావం కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా పిల్ల సన్నగా ఉందనుకో, బాగా సన్నగా ఉంది, లావు అవ్వాలి, ఏం చెప్తారు? మా బాగా తిను, మాంసం కూర తిను, లేకపోతే ఇచ్చిను, లేకపోతే పాలు తాగు, గుడ్డు తిను, లేకపోతే బూస్ట్ తాగు, లేకపోతే అవి తిను, బలమైన ఆహారం అంతా చెప్తారు ఆవిడ లావు అవ్వాలని. అంటే శరీరం బలపడటానికి ఇవన్నీ చెప్తున్నావు, మరి ఆత్మ ఎలాగ బలపడుద్ది? దేవుని వాక్యము ద్వారా ఆత్మ బలపడింది. దేవుని స్తోత్రం. వాక్యాహారము తినని ఎడల నరునాత్మకు బలము చేకూరుట ఎట్లు? ఏనంట? వాక్యాహారము తినని ఎడల నరునాత్మకు బలము చేకూరుట ఎట్లు? మన ఆత్మకు బలము ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని ఎక్కువగా తినాలి, వాక్యం ఎక్కువగా ధ్యానించాలి, వాక్యాన్ని ఎక్కువగా వినాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మన ఆత్మ బలపడింది. ఏం బలపడింది? అది ఎవరు చేస్తారంటే ఆత్మానుసారులు, ఆత్మ స్వభావం కలిగిన వారు చేసే పని. శరీర స్వభావం కలిగిన వారు ఈ శరీరాన్ని పెంచుతారు. ఎంత పెంచితే ఉపయోగం ఏముంటుంది? శరీరం తర్వాత బూడిదే కదా మిగిలేది, తర్వాత ఏమి మిగిలిద్దన్నా? బూడిదే. కనుక ఆత్మ స్వభావాన్ని, ఆత్మను పెంచితే ఏమైంది? చూడండి, వాక్యం చదువుదాం. ఆత్మ పెరిగింది అనుకో, ఆత్మ వృద్ధి చెందింది అనుకో, ఆత్మ బలపడింది అనుకో, ఏం జరిగిద్దో చూద్దాం.
యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. దేవుని స్తోత్ర. ఆత్మ వర్ధిల్లుతూ ఉందంట, అతను కూడా అన్ని విషయాల్లో ఏమవుతాడు? వర్ధిల్లుతాడంట. దేవుని స్తోత్రం. నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. శరీరం వర్ధిల్లితే, శరీరం వర్ధిల్లుతాం అంటే ఏంటి? సన్నగా ఉన్నాడు ఎంత లావు అయిపోయి, అంత లావు అయిపోయాడు అనుకో, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లడు. ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో మనము వర్ధిల్లుతాం. అందుకే భక్తులు అన్నాడు, శరీరము ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో ఆత్మ అంత బలంగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే శరీరము బలంగా ఉంటుందో ఆత్మ అంత బలహీనంగా ఉంటది. బాగా పూటిగా తిని పడుకున్నావు అనుకో, శరీరం బలంగా ఉంటది, చక్కగా పడుకుంటది. తెల్లారగట్ల లేచి ప్రార్థన చేయమంటే చేసిద్దా శరీరం? ఇంకా పడుకుంటుంది. అదే శరీరం నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, బాధగా ఉంది అనుకో, ఆ బాధ పోవడానికైనా ఒకసేపు ప్రార్థన చేసుకున్నాంలే, ఈ బాధ తగ్గిద్దాము, ఈ కష్టం తగ్గిద్దాము అని ప్రార్థన చేస్తాం. అందుకన్నాడు, శరీరం బలంగా ఉంటే ఆత్మ బలహీనం అయిపోద్ది, ఆత్మ బలంగా ఉంటే శరీరం బలహీనం అయిపోద్ది. కనుక నీ శరీరాన్ని ఏం చేయాలంటే నలకొట్టాలి. నలకొట్టి ఆత్మ బలపడింది. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అందుకే భక్తులు అన్నారు, ఈ శరీరాన్ని నలకొడతాకంట ఉపవాస ప్రార్థనలు పెట్టావు. ఎందుకని? మీ ఆత్మ బలపడాలి. అది బలహీన పడిపోతే నువ్వు అన్ని విషయాల్లో దిగజారిపోతావు. నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అంటే నీ ఆత్మ బలపడాలి. అది ఎప్పుడు బలపడింది? నీ శరీరం బలహీనమైనప్పుడు. నీ శరీరం బలహీనమైనప్పుడు బలంగా ప్రార్థన చేస్తున్నావు, అప్పుడు నీ ఆత్మ బలపడింది. దేవుని స్తోత్రం. జబ్బులో ఉన్నవాడు ఎక్కువ ప్రార్థన చేస్తాడా, ఆరోగ్యంగా ఉన్నవాడు చేస్తాడా చెప్పండి? జబ్బుతో ఉన్నవాడే చేస్తాడు, ఆరోగ్యంతో ఉన్నవాడు చేయలేడు. ఏదో 2 మాటలు మాట్లాడి సరిపెట్టేస్తాడు. కానీ జబ్బుతో ఉన్నాడు, పద్దాక స్తోత్రం స్తుతులు చెప్పుకుంటాను, ప్రభువుని ధ్యానిస్తూనే ఉంటాను, వాడు ఆత్మ అందుకే బలపడింది. కనుక 4వ స్వభావము ఆత్మ స్వభావము. ఏ స్వభావము? మొదటిది శరీర స్వభావం, రెండోది సత్య స్వభావము, మూడోది నమ్మకమైన స్వభావము, నాలుగోది ఆత్మ స్వభావం. ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు? శరీర స్వభావము ఉండకూడదు. రెండోది అబద్ధ స్వభావము ఉండకూడదు, సత్య స్వభావం ఉండాలి. మూడోది నమ్మకమైన స్వభావం ఉండాలి. నాలుగోది ఆత్మ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా 3 స్వభావాలు ఉన్నాయి, చెప్తా సమయం కాదు కనుక. అందుకే ప్రభు వాక్యం అంటుంది, మీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఈరోజు మనము యథార్థంగా, నీతిగా, భక్తిగా మనం జీవించాలంటే ఈ ప్రాచీనమైన ఈ స్వభావాలు అన్ని క్రీస్తుతో కూడా ఏం చేయాలి? సిలువ వేస్తే అప్పుడు మనము నూతన స్వభావాన్ని కలిగి ఉంటాం. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక.